సో ఇక్కడైతే మనకి ఏంటంటే ఇంత పెద్ద క్యాంపస్ కాబట్టి క్యాంపస్ లోనే ఉన్నాయన్నమాట అకామిడేషన్ ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి, బాయ్స్ కి గర్ల్స్ కి సెపరేట్ గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళకు తెలుగు వాళ్ళకు మాత్రమే అన్నమాట. 2 తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్ స్టూడెంట్స్ కి మాత్రమే ఇంత పెద్ద బిల్డింగ్ హాస్టల్ కి. రూమ్స్ కూడా హైజీనిక్ గా ఉంటాయి. అండ్ అలానే వార్డెన్ సెక్యూరిటీ చూస్తున్నారు, మొత్తం సర్వేలెన్స్ అంతా కూడా ఉంటుంది. సో స్టార్టింగ్ లోనే చక్కగా మనకి ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి హ్యాపీగా, అండ్ లిఫ్ట్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. అలానే ఇక్కడ చూస్తే మనకి పేరెంట్స్ వెయిటింగ్ రూమ్ అన్నమాట. సో ఏంటంటే పేరెంట్స్ కూడా లోపల హాస్టల్స్ కి వెళ్ళడానికి అలౌడ్ లేదు, ఇక్కడ దాకే పర్మిషన్, ఇక్కడ వరకు సో బాగుంది కదా. అసలు ఎంటర్ అవ్వగానే ఒక మంచి స్పేషియస్ గా ఉంది, పేరెంట్స్ వెయిటింగ్ హాల్ ఉంది. నాకు మెయిన్ ఏంటంటే ఇక్కడ బాగా నచ్చింది టేబుల్ టెన్నిస్, చక్కగా అందరూ చిల్ అవ్వడానికి ఎక్సలెంట్ టీవీ కూడా పెట్టారు. ఓకే, ట్రిపుల్ షేరింగ్ ఉంటుంది ఇందులో, ఏసీ నాన్ ఏసీ కూడా ఉంటుంది. ఇంకా టేబుల్స్ కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇస్తారనమాట. అండ్ మనకి ఇన్ క్యాంపస్ లోనే కాబట్టి హాస్టల్ ఇక్కడే ఉంది, ఇందాక జిమ్ కూడా వెళ్ళాం సో పక్కనే ఉంది. అండ్ ఇక్కడ అన్ని స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కటి యాక్సెసిబిలిటీ అనమాట. అండ్ పక్కనే మనకు ఫుడ్ అంటే మెస్ ఉంది, కెఫ్టేరియా ఉంది. వాళ్ళకి ఎక్కడికి ఫుడ్ విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ అలానే ఇంకా బయట ఫుడ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నప్పుడు స్విగ్గీ, జొమాటో కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. మాధురి చూసావు అసలు క్యాంపస్ లో అన్ని అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో ఇటు చూసినట్లయితే మనకి బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంది, అండ్ అక్కడ బాక్స్ క్రికెట్ ఉంది, వాలీబాల్ ఉంది. ప్రతిదీ కూడా చాలా బాగా అంటే స్పోర్ట్స్ కి సెపరేట్ గా ఉన్నాయి అండ్ గేమ్స్ కి సెపరేట్ గా ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా కూడా వెళ్ళి ఆర్గనైజ్డ్ అనే చెప్పాలి. డెఫినెట్లీ. సో ఇందాక బాయ్స్ హాస్టల్ చూసాం కాబట్టి ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ చూద్దాము. సో మన గర్ల్స్ అంటే ఫస్ట్ హైజీన్ గా ఉండాలి, స్పేషియస్ గా ఉండాలి, కొద్దిగా ప్రైవసీ ఉండాలి. సో ఇక్కడ కూడా మనకి సేఫ్టీ, సెక్యూరిటీ, సీసీ కెమెరా సర్వేలెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏం ఫాలో అవ్వాలి గర్ల్స్ అవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సెక్యూరిటీ గార్డ్ కూడా ఫీమేల్ నే పెట్టారు. సో అక్కడ కామన్ రూమ్ ఉంది, ఒకసారి చూద్దాం. ఇది వెయిటింగ్ రూమ్ కమ్ కామన్ రూమ్ అనుకోవచ్చు, ఇండోర్ గేమ్స్ తో పాటుగా. సో చిల్ అవుట్ అవడానికి అక్కడ కొంచెం బెవరేజెస్ కూడా ఉన్నాయి, స్నాక్స్ కానీ చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ కూర్చోడానికి అండ్ టీవీ హాల్, అండ్ ఇక్కడ మనకు మైక్రోవేవ్ కూడా ఉంది, తర్వాత ఎలక్ట్రిక్ హీటర్ కూడా ఉంది. అసలే అమ్మాయిలకి మిడ్ నైట్ క్రేవింగ్స్ ఎక్కువ, మ్యాగీ కానీ ఇలా చేసుకోవడానికి. సో అలాంటప్పుడు వీళ్ళు బాగా చక్కగా ప్లాన్ చేశారు. అక్కడ ఐరన్ ఇది కూడా ఉంది. సో ఇక్కడ నుంచి మనకు రూమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. వార్డెన్ రూమ్ అన్నమాట. వార్డెన్ రూమ్, ఎస్. సో స్టార్టింగ్ లోనే వార్డెన్ రూమ్ పెట్టారు. అండ్ 24/7 సెక్యూరిటీ ఉంటది ఇక్కడ. బాగుంది కదా రూమ్. చాలా బాగుందబ్బా, హ్యాపీగా కూర్చోవచ్చు. అంటే 2 షేరింగ్ అన్నమాట. 2 షేరింగ్ లో స్టడీ టేబుల్, ఇక్కడ జస్ట్ బుక్స్ అరేంజ్ చేసుకోవడానికి, బట్టలు పెట్టుకోవడానికి వార్డ్రోబ్స్, ఎవరికి వాళ్ళకి సెపరేట్. అండ్ చక్కగా ఇక్కడ మిడ్ టేబుల్ ఒకటి ఇచ్చారు, కర్టన్స్ మనకి ఇది, అండ్ ఏసీ, ఫ్యాన్, ఎవ్రీథింగ్. చాలా కదా, చాలా వాష్రూమ్ వచ్చినట్టుంది. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే అటు ఎవరికి వాళ్ళకి స్టడీ టేబుల్స్ కూడా సెపరేట్, వాళ్ళకి వీళ్ళకి అటాచ్డ్ వాష్రూమ్స్, 2 షేరింగ్. సో ఇక్కడ ఏంటంటే గర్ల్స్ కి 2 షేరింగ్ ఉంటది, ట్రిపుల్ షేరింగ్ కూడా ఉంటది అనమాట. సో పర్ఫెక్ట్ గా ఉంది కదా. అసలు యూనివర్సిటీలో జిమ్ ఉండడం ఎంత యూస్ఫుల్ తెలుసా, ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ కూడా వెరీ ఇంపార్టెంట్. అవును, జిమ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి వెరీ ఇంపార్టెంట్. జిమ్ లో కూడా థ్రెడ్ మిల్స్ కావచ్చు, వెయిట్ లిఫ్టర్స్, ఇవన్నీ కూడా మంచి సొఫిస్టికేటెడ్ గా ఉన్నాయి కదా. హై ఎండ్ లో ఉంది జిమ్ అయితే. జిమ్ ఉంది, క్యాంటీన్స్ ఉన్నాయి, మంచి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, క్లబ్స్ అయితే ఇంకా బోల్డ్ ఉన్నాయి.